అండ్ అందరికీ అదే మనం ఇప్పుడు నాయుడుపేట దాటాము, సుళ్ళూరుపేట దగ్గరలో ఉన్నాం. అయితే మనం కాసేపట్లో కుమ్మడిపూడి అంటే మన తమిళనాడు బోర్డర్ రీచ్ అవ్వబోతున్నాం. అయితే ఎక్కడికి వెళ్తున్నాం చెప్పలేదు కదా, మనం అయితే కేరళ వెళ్తున్నాం. ఊరు 3 బళ్ళు, మా ఫ్రెండ్ బళ్ళు 2 బళ్ళు వెళ్తున్నాయి. నా ఎక్కడ ఒకటి ఉంది, నా వెనక ఒకటి ఉంది. 3 బళ్ళు కలిసి వెళ్తున్నాము. అయితే నాయుడుపేట వరకు ఎందుకు తెలియదంటే మనం కంటిన్యూ ఆ తిరుపతి ట్రిప్కి వస్తున్నాం కాబట్టి నాయుడుపేట వరకు రోడ్లే కదా, అందుకనేసి నాయుడుపేట దాటినాక వీడియో అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అయితే మనం కాసేపట్లో బోర్డర్ రీచ్ అవ్వబోతున్నాము. బోర్డర్లో అయితే మనకి ఇంకా మెకానికల్ అది కట్టుకోవాలి. బోర్డర్లో కొంచెం టైం పడుతుంది. అంటే మన ఈ కేరళ తిప్పడం ఆపేసి అప్పుడే 2 సంవత్సరాలు సుమారు అవుతుంది. మళ్ళీ కేరళ లోళ్ళు అర్జెంట్ లోళ్ళు ఉన్నాయని చెప్పేసి మా వాళ్ళు కూడా పెట్టడం జరిగింది. 14 లేవని. అయితే మన ఎక్కువ కేరళ 16 తిరుగుతాయి. 14 లోళ్ళు ఎక్కువ ఉన్నాయని చెప్పి మళ్ళీ 14 బళ్ళు పెట్టడం జరిగింది. మన యూనిట్ 2 నుంచి కూడా ఒక 5-6 బళ్ళు అయితే పెట్టడం జరిగింది. ఫస్ట్ ట్రిప్లు మాకే ఇచ్చారు, 3 ట్రిప్లు మా ఫ్రెండ్స్ ఇద్దరికే నాకు. తర్వాత ఇంకో 2 ట్రిప్లు ఈరోజు బయలుదేరుతాయి. కాసేపట్లో బయలుదేరుతారు వాళ్ళు కూడా. ఈరోజు లోడ్లు అయి ఉంటాయి. ఇప్పుడు రావడం ఇక్కడికైతే పొద్దుటే వస్తాము. ఎండ తీవ్రత బాగా ఎక్కువగా ఉంది. పొద్దున 11ంటికి బండి పక్కన పెట్టేసాము. 8 మీటర్లు అయితే చాలా దారుణంగా లేచిపోతున్నాయి. దాని గురించి బండి అయితే పక్కన పెట్టడం జరిగింది. ఇప్పుడే బండి స్టార్ట్ చేసి బయలుదేరేమో 1/2 అవర్ క్రితము. ఎండలకైతే తోలలేము. ఊరు వేసవికాలం కదా, చాలా బండి బాగా ఇబ్బంది పడిపోతుంది. మనం కూడా బాగా నలిగిపోతాము. దాని గురించి పగలైతే తోలడం ఆపేయడమే మంచివని. 11 to 4 or 5 వరకు బండి ఆపేసుకుంటే మనకి బండి అయితే పెద్దగా నలిగిపోదు. తర్వాత మనం ఇప్పుడైతే కాసేపట్లో బోర్డర్ రీచ్ అవ్వబోతున్నాము. మరి బోర్డర్ కాడ మనం బోర్డర్ పాస్ చేయించుకుని మెకానికల్ అది కట్టుకుని లేదరికి కొంచెం లేట్ అవుతుంది. మనం ఎట్టి పరిస్థితుల్లో రేపు ఇంచుమించు కోయంబత్తూరు దగ్గర కంటే వెళ్ళిపోతే మనం కొంచెం సేఫ్ జర్నీలోకి వెళ్ళిపోతాము. ఆ తర్వాత మళ్ళీ కోయంబత్తూరు వెళ్ళిన తర్వాత వంట చేసుకుని ఆగిన సాయంత్రం చేసి బయలుదేరితే శనివారం మార్నింగ్ కల్లా అన్లోడింగ్ పాయింట్లకి వెళ్ళిపోతాము. నాదైతే 2 పాయింట్లు, నా ముందెళ్ళి బండి కూడా 2 పాయింట్లే, నా వెనకొచ్చి బండి అయితే 3 పాయింట్లు అన్లోడింగ్. ఓకే, ఆ మొత్తం అంతా కూడా ఆ కొల్లం సిటీ చుట్టుపక్కలే ఇచ్చారు గ్రామాలన్నీ. ఓకే, మనం అయితే అన్లోడింగ్ ప్రాసెస్ అది మనం కేరళ సిటీ చూడండి, బాగుంటుంది. చూపిస్తాను కేరళ. నేను వెళ్ళే రూట్ అంతా కూడా మీకు చూపించడం జరుగుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఫ్రెండ్స్. ఇది మన తడండి ఉమ్మడి తనిఖీ కేంద్రం అన్నమాట. మన తమిళనాడుకి ఆంధ్రాకి ఉమ్మడి తనిఖీ కేంద్రం. అటు నుంచి తెచ్చిబళ్ళేమో అక్కడ చెక్ చేస్తారు, ఇటు నుంచి వెళ్ళి బళ్ళు ఇక్కడ చెక్ చేస్తారు. గతంలో అంత బాగా చెక్కింగ్ ఉండేది, ఇప్పుడు అంత పెద్దగా ఏం లేదు. వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి అంతేగాని పెద్దగా ఏం చెక్కింగ్లు గట్ట ఏం లేవు. డౌట్ వచ్చినాయి వాటిని మాత్రం చెక్ చేస్తారు. ఇప్పుడైతే బారికేడ్స్ అవి పెట్టేశారు. మనమైతే ఇక్కడ మెకానికల్ రాయించుకోవాలి. మెకానికల్ రాయించుకుంటే వెళ్ళాలన్నమాట. ఓకే, మనం 3 బళ్ళు ఉన్నాం కాబట్టి ఈ లోపల కుర్రోళ్ళు అద్దలై బాగా తుడుచుకుంటే ఈ మెకానికల్ అది రాయించుకుని ఇక్కడే కొద్దిగా తినేసి బయలుదేరిపోవచ్చు. మనమైతే మరి ఇక్కడైతే ఎవరికి వాళ్ళు డబ్బులు మిమ్మల్ని జైలు దాపుతూ ఉంటారు. ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు. ఇక్కడ మనం మెకానికల్ రాయించుకుంటాం కాబట్టి అక్కడ అక్కడికి వెళ్ళి మెకానికల్ రాయించుకుంటాము. ఈ లోపల ఇక్కడే ఉంటారు గార్డ్స్ వాళ్ళును. వాళ్ళు ముందే చేయి చెప్పేస్తారు, ఆపు అంటారు.
Non può andare dietro della Actually, maybe but this file ఇక్కడ మనం ఫైల్ ఇచ్చేసి బండి అది పెట్టుకుని రావచ్చు. మనం వెళ్ళి ఇప్పుడు మెకానికల్ రాయించుకుని డబ్బులు అది కట్టేసుకుని వచ్చేస్తే ఈ లోపల ఇక్కడ మనం అద్దాలు అది తుడిచేసుకుంటారు కుర్రోళ్ళు. ఓకే ఫ్రెండ్స్, వీళ్ళైతే ఇడే బేలా బిల్లులా బిల్లులు పట్టుకెళ్దామా? బిల్లు అవసరం ఏంటన్నా సీనా? బిల్లు పట్టుకెళ్ళాలా? పట్టుకెళ్ళాలి అవసరం లేదనుకుంటున్నాం. సరే పట్టుకెళ్దాం, ఎందుకంటే మనం చేతితో పట్టుకు బిల్లులు అవసరం లేదు కానీ చేతితో పట్టుకో. ఎందుకంటే మళ్ళీ బిల్లులు వేయి అన్నారనుకో మళ్ళీ వెనక్కి రావాలా? బిల్లులు ఏంటి మళ్ళీ వెనక్కి రావాలి కదా, ఎందుకు వచ్చింది? కానీ అద్దాలు తుడిచేసుకోండి. మనమైతే 3 బళ్ళు అనమాట. అయితే సెంటర్లో ఉన్నది నాది, ఈ చివరిదేమో మా ఫ్రెండ్దే, ఆ చివరిదే మా ఫ్రెండ్దే. 3 బళ్ళు మనవి. ఈ 2 BS3 అది BS6 3 బళ్ళు. మనకి ఇది చెక్ పోస్ట్ అన్నమాట, గుమ్మడిపూడి చెక్ పోస్టు. మనం అయితే మెకానికల్ అయితే రాయించుకుని వచ్చేసాము, బయలుదేరిపోదాం. ఇంకా పోతున్నాం అన్న ఇక్కడ నుంచి. అయితే మనం ఏమి భోజనం గట్ట ఇక్కడ ఏం చేయలేదు. తాంబరం బొంకు ఉంది, మనది జియో బొంకు కదా, తాంబరంలో బొంకు ఉంది. అక్కడికి వెళ్ళి ఆయిల్ కొట్టించుకుని అప్పుడు తిందామని అంటున్నారు. ఓకే, ఇంకా అక్కడికి వెళ్ళిపోదాం. ఆయిల్ కొట్టించుకునేటప్పుడు మీకైతే మనం ఎంత ఆయిల్ కొడుతున్నాం, ఎంత పడుతుందో చూపిస్తాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం అయితే చెన్నై ఎంటర్ అయిపోతున్నాం అన్నమాట. ఇది రెడ్ హిల్స్ టోల్గేట్ దాటాము. అయితే మనం ఇప్పుడు ఇలా తిరిగి పైకి ఇలా ఎక్కాలన్నమాట. రింగ్ రోడ్డు ఇది మన పాండిచ్చేరి ఆ రోడ్డు వెళ్ళేటువంటి రోడ్డు అనమాట. ఓకే, ఇది గతంలో వర్షం 2-3 years బ్యాక్ ఇది ఇక్కడ కొంచెం వర్క్ ఉండి ఆపేశారన్నమాట. అప్పుడైతే ఇలా ఊళ్ళోంచి రెడ్ హిల్స్ ఊళ్ళోంచి తిరిగి వెళ్ళేటోళ్ళం, కొంచెం ఇబ్బంది పడేటోళ్ళం. ఇప్పుడైతే నో ప్రాబ్లం, ఇక్కడే ఎక్కేస్తాం కాబట్టి మనం ఇంకా డైరెక్ట్ ఒకటే రోడ్డు. ఆలోచించాలి పాటికి శ్రీలంకల గారి దగ్గర నుంచి ఏమో ఒక్కలేదో ఆయిల్ కొట్టించామండి. ఇప్పుడు మనం ఇక్కడ బంక్ అయితే గూగుల్లో చూపించలేదు, మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయిల్ కొట్టించాము. ఇది ఈ ఊరి పేరు కూడా నాకు ఐడియా లేదు. ఇక్కడికి వచ్చాక నేను తాగను. అయితే ఆయిల్ కొట్టించాము. మనదైతే 228 లీటర్లు పట్టింది. 228 లీటర్లు పట్టింది. మనమైతే
వెళ్తాకి సిద్ధంగా ఉన్నాము. అయితే మనం ఎట్టి పరిస్థితుల్లోనే వెళ్ళిపోవాలి, ఇంకా చాలా దూరం ఉంది. పగలైతే తోలతలేదు కాబట్టి నైట్ ఎంత కష్టమైనా కానీ నిద్రపోకుండా బండి తోలాల్సిన పరిస్థితి, తోలాలి. అయితే బళ్ళు అయితే ఎండకనుకుంటా అసలు ఆయిల్ అయితే రావలేదు. మన ఇక్కడికి వచ్చేసి 337 కిలోమీటర్లు ఎంత వచ్చింది, 737 కిలోమీటర్లు ఎంత వచ్చింది. ఈ 737 కిలోమీటర్లకిను గాను మనకు 228 లీటర్లు అంటే నాకేం 3.2 వచ్చింది, 3.2 అలా వచ్చింది. ఓకే, మరి అంత తక్కువ ఆయిల్ రాకూడదు. లోడు కొంచెం బాగా స్పీడ్గా తోలడం, నైట్ జర్నీల మూలం కొంచెం స్పీడ్గా తోలడం వల్ల, లేదంటే ఎండలకు ఆవిరి అయిపోవడం వల్ల సమ్ ఆయిల్ అయితే రావట్లేదు బండి. చూద్దాం ఫ్రెండ్స్. అయితే మనం అంటే మనకంటే దారుణంగా పట్టినాయి అవి, మనకంటే ఇంకా 15 లీటర్లు ఎక్స్ట్రా పట్టినాయి. 2 బళ్ళు కూడా 14 లీటర్లు. ఓకే, సరే మనం ఏం చేస్తాం, మరి మనం చేసేది ఏముంది. వాళ్ళు మనం సమానంగానే తోలుతున్నాం, బళ్ళు అయితే కొంచెం స్పీడ్గానే తోలుతున్నాము. ఎందుకంటే మరి నైట్లే జర్నీలు నడుస్తున్నాయి కాబట్టి, పగలు నడుస్తలేదు కాబట్టి కొంచెం స్పీడ్గా తోలవలసిన పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుందా. ఈ బంక్లో టీ ఫ్రీ అంట, బాగుంటుందంట. తాగడానికి వెళ్ళారు మన డ్రైవర్లు. మనమైతే ఆల్రెడీ ఇందాక టీ తాగాం కాబట్టి ఇంక నాకు టీ వద్దు ఏమవుతుంది బాబా అనేసి అన్నాను. ఈడేమో బండి డ్రైవరు, ఆడేమో వెనకాలోడేమో ఇంకో బండి ప్లేయనుకో. దీని కూడా ఎక్కడ ఉండదు, ఏడాడు ఎక్కడ ఉన్నాడు. పుంజికాలం అంతా ఎక్కడే లేట్ చేస్తే ఇప్పటికి వెళ్దామంటారా మీరా? నడు బద్దలో దింగుతూ ఏమన్నా దింగుతూ తొందరగా తాగండి. టికెట్ పోబెట్టి ఎండకి బండి ఆపేసి మళ్ళీ ఇప్పుడే తీసాము. మామూలుగా లేదు ఎండ, అంటే చల్లబడింది కదా అని బండి ఇప్పుడే తీసామన్నమాట. టెంపరేచర్ వచ్చేసి ఫుల్గా మన బండి 100 దాటిపోతుంది, రెడ్ మీదకి వచ్చేస్తుంది. చాలా దారుణంగా ఉంది. అవి వెళ్ళిన తర్వాత మన మెకానికర్తో చెప్పి రేడియేటర్ అది మార్పించుకోవాల్సి ఉంటుంది. రేడియేటర్ మార్పించాలి. తర్వాత దీన్ని డిస్కస్ ఒకటి డైరెక్ట్ చేసినట్టున్నారు, అందు గురించి హీట్ అయితే బాగా ఎక్కువ వచ్చేస్తుంది బండి. అంతలా రావద్దు, అలా రావడం వల్ల మైలేజ్ రాదు. తర్వాత బండి కూడా ఇబ్బంది పడిపోతుంది బాగాను, మనల్ని కూడా ఇబ్బంది పెట్టేస్తుంది. అప్పలు అయితే ఎక్కలేదనమాట అలా ఉండడం వల్ల. మనమైతే ఇప్పుడు బాలాఘాట్ రోడ్లో ఉన్నాం. తెల్లారేసరికల్లా మనం అన్లోడ్కి అయితే వెళ్ళిపోతాము. అంటే ఇప్పుడు మనం కోయంబత్తూరు నుంచి ఇలా బాలాఘాట్ వెళ్ళే రోడ్లో ఉన్నాం అన్నమాట. ఈ రోడ్డులో ఇంక మనకు బార్డర్ దగ్గరికి వచ్చేస్తున్నాం. తమిళనాడు బార్డర్ ఎండ్ అయిపోతాము, తర్వాత మళ్ళీ కేరళ బార్డర్ దగ్గరికి వచ్చేస్తాము. ఇంకా మనం అయితే పొద్దున కల్లా అన్లోడ్కి అయితే వెళ్ళిపోతాము. ఆ పార్టీ ఆయనకి పాపం సరుకు లేదంట, నిన్నటి నుంచి ఫోన్ చేస్తున్నారు ఆయన. అయితే ఎండలు కదండి, బండి అయితే నడవట్లేదు, పగలైతే తోలలేము, బండి అయితే ఫుల్ రెడ్ మీదకి వచ్చేస్తుంది, అప్పల్లో బండి ఎక్కలేకపోతుంది, ఇలా అయితే మొత్తానికి బండి అయితే ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి సమాధానం చెప్పాము. ఆయన కూడా పాపం మనకు ఎవరైతే ఇక్కడ మీడియేటర్ ఉంటారో మన కమ్యూనిటీ తరఫున గుమస్తా గారు, ఆయన కూడా మనకి సపోర్టివ్గా మాట్లాడారు. వేసవకాలం కదండి అని చెప్పేసి. సరే మనం అయితే వెళ్ళిపోతున్నాము. అయితే 36 గంటల్లో కేరళ పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడైతే మాత్రం బాగా టూ మచ్ టైం ఎక్కువ తీసుకున్నాము. ఎందుకంటే ఎండల గురించి మెయిన్ బండి బాగుంటే కదా మనం తోలడానికి. బండి అయితే మనల్ని ఇబ్బంది పెట్టేసేటట్టుగా ప్రవర్తిస్తుంది. అందుకే దీన్ని అయితే మనం తోలడం ఆపేసాము. ఒకసారి చూడండి ఆ సన్సెట్ చూడటానికి అయితే చాలా బాగా ఉంటుంది.
ఇప్పటిదాకా ఇక్కడ మన ఆర్టీఓ చెక్ పోస్ట్ దగ్గరే ఉండిపోయాము. ఎందుకంటే మా ఫ్రెండ్ ఒక ఆయన పిల్లలకి షార్ట్లు అవి కొనుక్కున్నాడు. అక్కడ బట్టల షాపులు అవి ఉంటాయి ఆర్టీఓ ఆఫీస్ పక్కనే. ఆర్టీఓ ఆఫీస్ గారేమో మనం ఫైలును కాగితాలు పట్టుకుని వెళ్తే స్టాంప్ వేస్తారు. స్టాంప్ వేసి 500 సమర్పయామి తీసుకుని వెళ్తున్నాం. నెక్స్ట్ మనం కేరళ బార్డర్కి వెళ్తాము. కేరళ బార్డర్లో కూడా మనకి కొంచెం డబ్బులు అవుతాయి. మళ్ళీ అక్కడ కూడా స్టాంప్ వేయించుకోవాలి. వేయించుకుని వెళ్దాం. ఓకే. ఆ కొట్ట అయినా తెగ ఫోన్ చేసేస్తున్నాడు, బతిమలాడుతున్నాడు. నాకు సరుకు లేదు, కొంచెం అర్జెంట్గా రండి, పొద్దున 5 కోట తెస్తాను, మీరు ఎంత తొందరగా వస్తే అంత తొందరగా దింపేస్తాను అన్నాడు. వెళ్దాం. ఓకే. మనం తొందరగా వెళ్ళిపోయి దింపేసుకుంటే 2వ పాయింట్కి వెళ్ళి కొంచెం లేట్ అయినా దింపేసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. కేరళ ఎంటర్ అయ్యామండి. ఇప్పుడే బార్డర్ పాస్ చేశాను. అయితే అక్కడ వీడియోలు అయితే తినేవారు కాబట్టి వీడియో తీయలేదు. ఇప్పుడు బార్డర్ పాస్ చేసుకుని వెళ్ళిపోతున్నాము. అంటే బార్డర్ అంటే పెద్ద బార్డర్ ఏముండదు, చిన్న బార్డరు. మనం వెళ్ళి డబ్బులు ఇచ్చేసి స్టాంప్ వేసుకుని వచ్చాము. ఓకే, వచ్చేసాము. ఈ వీడియో అయితే మరి లెంత్ అయిపోతుంది. వీడియో ఎక్కడితే ఎండ్ చేసేస్తాను. నెక్స్ట్ ఇంకో వీడియో చేద్దాం. పొద్దున అన్లోడింగు, మళ్ళీ ఇక్కడ అన్లోడింగ్ చేసుకుని బయటకు వెళ్ళేదంతా కూడా వీడియో చేసి పెడతాను. కేరళలో మనకి కనిపించినవి మీరు చూడదగ్గవి ఏమైనా నాకు కనబడితే నేను ఖచ్చితంగా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఫ్రెండ్స్, అయితే మరి మనం అందరూ కూడా లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. ఇది ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. మరి అయితే మరి మనం వీడియోని అయితే ఎండ్ చేసేస్తున్నాను. లవ్ యూ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్.